ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే, మనం బ్లౌజెస్ కుట్టాలి అంటే ఎక్కువగా ఇప్పుడు అందరూ లైనింగ్ బ్లౌజెస్లే కదా వాడేది. ఈ లైనింగ్ బ్లౌజెస్ని కుట్టాలి అంటే లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు మనం ఒక మంచి టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. అంటే లైనింగ్ జాయింట్ చేసుకోవటమే మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ లైనింగ్ని నేను వీడియోలో ఎలా అయితే జాయింట్ చేస్తున్నానో అలా చేయండి. చాలా ఈజీగా మీకు పని అయితే తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక గమ్ బాటిల్ అయితే తీసుకుంటున్నానండి. చాలామంది ఈ విషయం తెలిసిందే కదక్క అంటారేమో. ఈ గమ్ బాటిల్తో అంటించుకోవటం కూడా చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి. ఎడాపెడా అంటించుకున్నాము అంటే అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ గమ్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇది శారీ గమ్ అనమాట. శారీ మెటీరియల్స్ అమ్మే షాప్స్లో ఎక్కడైనా సరే చక్కగా దొరుకుతుంది. బేబీ బ్లూ అంటారు దాన్ని. తర్వాత లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపించినట్టు ఇలా చక్కగా ఫస్ట్ పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద ఇలా ఫస్ట్ వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు కూడా మనకి డిజైన్ అడుగున బ్లౌజ్ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ క్లాత్ అనుకోండి, ఆ డిజైన్ ఏమైనా వంకరగా ఉందా లేదా అని చూసుకొని చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి. అది కూడా చాలా వరకు గమనించాలి. చాలామంది ఏంటంటే మామూలుగా పెట్టి అంటించేస్తూ ఉంటారు. అప్పుడు బ్లౌజ్ అనేది మనకి తేడా వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించినట్టు లైనింగ్ క్లాత్ని ఇలా అవతల వైపుకి తిప్పి కేవలం అంచులకు మాత్రమే గమ్ము వేసేలాగా చూసుకోవాలి. మధ్యలో వేశారనుకోండి గమ్ము మరక మనకి కనపడుతుంది. ఇలా అంచులకు వేసామనుకో ఇది చివరికి ఉంది కాబట్టి మన కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఈ టిప్ అనేది అంచులకి వేసుకోవాలి. తర్వాత చేత్తో అలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా అంచులకు వేసేసి గమ్ని చేత్తో ట్యాప్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటినన్నిటిని కూడా, అంటే మనం ఫ్రంట్ పార్ట్స్, అలాగే హ్యాండ్స్, అలాగే షేప్ పట్టీస్ అన్నీ కూడా ఇదే విధంగా గమ్ పెట్టి అంటించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంటించుకునేటప్పుడు ఇది గమనించాలండి. ఇలా మనకి రెండు ఒకవైపుకే ఉండాలి, అంతేగాని ఆపోజిట్లో ఉండకూడదు. ఇక్కడ చూడండి నెక్ పార్టును చంక పార్ట్ ఉంది, అలా ఉండకూడదు. రెండు నెక్ పార్ట్లన్నా ఆపోజిట్లో ఉండాలి, లేదా చంక పార్ట్లన్నా ఆపోజిట్లో ఉండాలి. అంతేగాని ఒకటి అది ఒకటి ఇది ఉందనుకోండి, కుట్టేటప్పుడు ఒకటి రెండు వన్ సైడ్కే వస్తాయి. లైనింగ్ జాకెట్లు కదా, ఖచ్చితంగా రెండు వన్ సైడ్కే వస్తాయి. కాబట్టి అది కూడా మీరు తిరగా బోర్లా చూసుకొని అంటించుకోవాలి. హ్యాండ్స్ కూడా చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి.
తర్వాత ఐరన్ అనేది చేసుకున్నాం అనుకోండి, మీకు గమ్ అనేది తొందరగా ఆరిపోతుంది. ఆరటానికి ఎక్కువ అయితే టైం అయితే పట్టదు. ఐరన్ చేసుకోలేము, ఐరన్ బాక్స్ లేదు మా ఇంట్లో అనుకుంటే కనుక మీరు కాసేపు ఇలా అంటించిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా గాలికి ఫ్యాన్ వేసి గాలికి ఆరనిచ్చారంటే చాలు, చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు కట్ చేసేద్దాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని ఈజీగా తొందరగా కుట్టేయచ్చు అనమాట. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.